వాస్తు చెప్పాలంటే ఇలా పొద్దున నేను 6 గంటలకి వాగుపట్టి పోయి నడుచుకుంటూ వచ్చిన అసలు ఊర్లో అని తిరుగుతా ఉన్నా. అసలు ఈ పర్రెలు తోడడం అనేది అసలు మొత్తం రైతులు మర్చిపోయింది 10 సంవత్సరాల నుంచి. ఏ ఒక్క రోజులు కూడా పర్రెలు తోడిన చరిత్ర లేకుండే. ఇలా పొద్దున నేను 6 గంటలకు లేచి అట్లా వాకింగ్ పొలాల పంటి అట్లా వాకుపట్టి అట్లా నుంచి నడుస్తుంటే ఇలా మొత్తం పర్రెలే దోబి ఉన్నాయి. అసలు ఆశ్చర్యం అనిపిస్తాం. మార్పు తేవాలి, మార్పు కావాలి అని మీరు ఏదైతే స్లోగన్ ఇచ్చారో ఇదేనా మీ మార్పు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. అనేక సార్లు మా ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి రైతుల కంటే. మొన్న పెద్ద ఎత్తున వీణవంక మండలంలో పెద్ద ఎత్తున రైతులందరూ మా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వైస్ ఎంపీపీ అందరు కలిసి ఇలా కల్వల ప్రాజెక్ట్ దగ్గర కూడా పోవడం జరిగింది. అలా ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని. ఆ నీళ్లు కూడా కొంచెం మెల్లమెల్లగా వస్తున్నాయి, కానీ ఆ నీళ్లు సరిపోవేమో. పెద్ద ఎత్తున నీళ్ళు ఇవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి రైతులారా. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ ఒక్క రోజన్నా నీళ్ల సమస్య వచ్చిందా? ఏ ఒక్క పంట కన్నా రైతు బంధు ఆగిందా? ఎప్పుడన్నా కరెంటు కోతల ఇబ్బందులు అయినాయా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈ సందర్భంగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మళ్ళా మీరు వెంటనే నీళ్ళు ఇస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నా. నీళ్లు ఇవ్వకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దాంతోపాటు ఇవాళ పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధుని హుజరాబాద్ నియోజకవర్గం తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు 18,000 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు నేను మొన్న కూడా చెప్పిన 1,500 నుంచి 2,000 కుటుంబాలకి రెండో విడత రావాల్సిందిగా ఉంది. ఆ రెండో విడత కూడా డబ్బులు ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ అకౌంట్లో వేసింది. వాళ్ళని ఫ్రీజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే అవి విడుదల చేసి ప్రతి దళిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీణవంకలో ఉన్న రోడ్డు ఏదైతే 30 కోట్ల రూపాయలతో మేము రోడ్డు శాంక్షన్ చేసినామో ఆ రోడ్డు కూడా రేపు పొద్దున 10 గంటలకి రేపు ఇన్స్పెక్షన్ ఉంటుంది. దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి బీటీ చేయాలని అనుకుంటా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దానికంటే ముందు రైతు బంధు కూడా మీరు ఒకటే మాట చెప్పారు ఎన్నికలల్లా. ఏమని చెప్పారు? 10,000 రూపాయలు తీసుకోకండి, 15,000 రూపాయలు నేను రాగానే వేస్తా డిసెంబర్ 9కే అని మీరు చెప్పడం జరిగింది. ఆ చెప్పింది కూడా ఒకసారి మీడియా ద్వారా ఒక్కసారి మీకు ఆ వీడియో కూడా వినిపిస్తా. ఆ వీడియో కూడా మీరు చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఒక్కసారి రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు, నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. విన్నారు కదా? ఇలా మేం చెప్పిన మాటలు కాదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా 15,000 రూపాయలు మేము ఇస్తామని తను ప్రకటించిందే మీకు వీడియో చూపించిన. ఇవాళ పంట మొదలైపోయినాయి, నాట్లు మొదలైపోతున్నాయి. ఇలా దాదాపు జనవరి 15, 17 దాడుతూ ఉంది. రైతు బంధు కూడా ఇంకెందుకు వేస్తలేరు? పెట్టుబడి సాయానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి వెంటనే రైతు బంధు కూడా వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.